నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మళ్లీ అదే స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఢిల్లీ టూర్ ఎప్పట్లాగే అటర్ ఫ్లాప్ అయింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ పాత పాటే పాడింది. కాకపోతే ప్రత్యేక ప్యాకేజీ అంటూ పల్లవిని కొంచెం మార్చింది. ప్రతిసారిలాగే ఈసారి కూడా అధినేత్రి అపాయింట్మెంట్ లభించని మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు మళ్లీ రాజీనామా మంత్రం మొదలెట్టేశారు. నెలాఖరులోపు ఏ సంగతి తేల్చకపోతే అంతే సంగతులంటూ ప్రగల్భాలు పలికేస్తున్నారు. గతంలో ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపులే చేసిన వారు ఎప్పుడూ పదవులు వదులుకునే ధైర్యం చేయలేదు. ఈసారి కూడా ప్రజలను అలాగే మభ్యపెడతారా? పాత డ్రామానే రిపీట్ చేసి జనాన్ని పిచ్చోళం చేస్తారా? అధిష్టానాన్ని ఒప్పించే సత్తాలేని సార్లు ఇప్పుడు తెలంగాణ వదలకు ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఢిల్లీ టూర్ ఎపిసోడ్ ముగిసింది. ఎప్పట్లానే కాంగ్రెస్ హైకమాండ్ పాత పాటే పాడింది. ప్రత్యేక రాష్ట్రంపై మన లీడర్లకు ఎటువంటి హామీ లభించలేదు. తాము కూడా పాత కథనే పునరావృతం చేస్తూ మళ్లీ రాజీనామాలంటున్నారు టీకాంగ్ లీడర్లు. దానికి తమకు తామే డెడ్ లైన్ కూడా పెట్టేసుకున్నారు. చేస్తారో లేదో కానీ సీరియస్ ఇష్యూపై మరో కామెడీ ఎపిసోడ్ స్టార్ట్ చేసేశారు. ప్రత్యేక రాష్ట్రంపై ప్రణబ్ నుంచి గాని ఆంటోని నుంచి గాని ఎలాంటి హామీ లభించలేదని కుండ బదలగొట్టేశారు టీ కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కి. హైకమాండ్ తీరు చూస్తుంటే తెలంగాణపై ప్రాంతీయ బోర్డుతో సరిపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోందని బాంబ్ పేల్చారు ఆయన. కాంగ్రెస్ పార్టీలోనే తెలంగాణ ద్రోహులున్నారని ఆరోపిస్తున్న మధు యాష్కి చిత్తశుద్ది ఉన్న నేతలు రాజీనామాలను నేరుగా స్పీకర్కే సమర్పించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి హామీ గాని ఎలాంటి ఒక పటిష్టమైన ప్రక్రియ గాని కోర్ కమిటీ మెంబర్లను కలిసినప్పుడు కానీ ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ ఇప్పటి వరకు రాలేదు. ఆంటోనీ గారు కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ గట్టిగా చెప్పింది ఏంటంటే తప్పకుండా అధినాయకురాల దగ్గర తీసుకెళ్తాం. ఒకటే ఇక్కడ భిన్నంగా ఏంటంటే వీళ్ళు విడదీసి చెప్తూ వచ్చినారు. కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం మొత్తం తెలంగాణ కోరుకోవట్లేదని కొందరు మా తెలంగాణ ప్రాంత మంత్రులు కానీ కొందరు నాయకులు ముందు మాతో ఒకటి చెప్పడం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మీరు ఏమైనా చేయండి ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పే కొందరు ద్రోహులు ఉన్నారు. ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళ పేర్లు అందరూ తెలుసులే కానీ అటువంటి వాళ్ళు చెప్పడంతో ఇక్కడ కేంద్రంలో సంకేతం ఏముండే అంటే ఎంపీలే ఉన్నట్టున్నారు కొందరు, లేక ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారు, మంత్రులు అందరూ లేరని ఒక సంకేతం ఉండే. కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా కేంద్రంలో ఉన్న మిగతా సీనియర్ నాయకులతో మాట్లాడినప్పుడు ఈ పిసిసి ప్రెసిడెంట్ స్పీకర్ ఈ నియామకాలు ఆ ప్రాంతంకి వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ స్ట్రెంథనింగ్ కొరకు కూడా అధినాయకత్వం ఒక పాలసీ ఉన్నది. అది తెలంగాణ ప్రకటనిస్తారా లేక రీజనల్ కౌన్సిల్ అంటారా ఇంకేమైనా ప్యాకేజ్ ఇస్తారా అది ఇప్పుడు చెప్పలేం. కానీ నిర్ణయానికి మాత్రం వస్తున్నారు. వాళ్ళు ఏదో డ్రామాల కొరకు దీని కొరకు చేయొద్దు. మన కమిట్మెంట్ ఉంది, ఇక్కడికి వచ్చినాం, మన కమిట్మెంట్తో చేద్దాం అనుకున్నప్పుడు ఇంకా అధినాయకురాలకి ఇస్తా అంటే కూడా ప్రజలు నమ్మేటట్లేరు, తందేటట్టున్నారు. రాజీనామా చేస్తే మాత్రం డైరెక్ట్ స్పీకర్కి వెళ్ళి చేయాలనేది నిర్ణయం జరిగింది. అది దీంట్లో ఎవరికి భేదాభిప్రాయం లేదు. ఇది ఇప్పటి ఢిల్లీ ట్రిప్ లో తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు సాధించింది. చించేస్తాం పొడి చేస్తామంటూ ఢిల్లీకి వెళ్లడం, హైకమాండ్ పాతపాటే పాడడం, మనోళ్ళు అక్కడ తలలూపేసి చేతులు కట్టుకుని బుద్ధిగా తిరిగొచ్చేయటం, కాసేపు రాజీనామాలంటూ చొక్కాలు చించుకోవటం, అందరూ మర్చిపోయారనుకున్నాక ఆ విషయం మర్చిపోవటం. ప్రతిసారి నడిచే స్టోరీనే ఈసారి కూడా యాజ్ టీజ్ గా రిపీట్ అయింది. కాకపోతే స్క్రిప్ట్ లో కొంచెం తేడా. తెలంగాణపై ప్రాంతీయ బోర్డు ఏర్పాటు అంటూ కొత్త డైలాగ్ చెప్పారు ఢిల్లీ పెద్దలు. 4 నెలల క్రితం అసెంబ్లీ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ హీరోలు ఇదే ఎపిసోడ్ చూపించారు. ముందు సమావేశాలకు హాజరు కండి, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత చూసుకుందామని హైకమాండ్ చెప్తే జీ హుజూర్ అంటూ ఢిల్లీ నుంచి తిరిగొచ్చారు. అప్పట్లో ఇక్కడి తెలంగాణ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించి హల్చల్ చేసి ఢిల్లీకి వెడితే ఎంపీలు ఢిల్లీలో లోక్సభ బయట నల్ల బ్యాడ్జీలు ధరించి తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తపరిచారు. అదే క్రమంలో ఢిల్లీ పెద్దల్ని కలవడానికి సంఘటితమయ్యారు. ఢిల్లీలో 4 రోజులు ఎదురు చూసినా సోనియా అపాయింట్మెంట్ దొరకలేదు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ లీడర్లంతా అందుబాటులో ఉన్న హైకమాండ్ పెద్దల్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేశారు. ఏకే ఆంటోనీ, మొయిలీ వంటి పెద్దలు వారు చెప్పేది కూడా వినకుండానే పరిస్థితి అంతా మాకు తెలుసు, మీరు వివరించనక్కర్లేదు అంటూ క్లాసుల మీద క్లాసులు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో అధికార పార్టీలే ఇలా చేస్తే విపక్షాలు అడ్వాంటేజ్ తీసుకుంటాయని, కాబట్టి తక్షణం హైదరాబాద్ వెళ్లిపోవాలని దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు మొయిలీ. దాంతో కొందరు హైదరాబాద్ తిరుగుముఖం పడితే మరికొందరు ప్రణబ్ అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి కలిశాక చూద్దామని ఆగిపోయారు.
షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన సమయానికి ప్రణబ్ని కలిశారు. అక్కడ సేమ్ సీన్ రిపీట్ అయింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. మేడం అపాయింట్మెంట్ దొరక్కపోతే పోయే, అందుబాటులో ఉన్న ఢిల్లీ పెద్దలకు గోడు వెళ్లబోసుకున్నా అందరూ హైదరాబాద్ వెళ్లిపోవాలంటూ సలహా ఇవ్వడంతో వాళ్ల మైండ్ బ్లాంక్ అయింది. ఏదో నలుగురిని కలిశామని చెప్పుకోవడానికి తప్ప ఢిల్లీకొచ్చి సాధించిందేమీ లేకపోవడంతో హైదరాబాద్ వచ్చి తెలంగాణ ప్రజలకు ఎలా ముఖం చూపించాలో తెలియని పరిస్థితుల్లోనే తిరిగి వచ్చారు. వారి సత్తా ఏంటో ముందు నుంచి చూస్తున్న జనం పోనీలే పాపం అన్నట్లు వారిని పట్టించుకోకుండా వదిలేశారు. తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత చూద్దామని ఢిల్లీ పెద్దలండం, ఆ ఎన్నికలు అయిపోవడంతో టీఆర్ఎస్ తెలంగాణ జేఏసీలతో పాటు టీడీపీ నేతలు రణభేరీలు స్టార్ట్ చేసేయడంతో మళ్లీ తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతో మళ్లీ ఢిల్లీ టూర్ షురూ అయింది. ఇదిగో కేంద్రాన్ని ఒప్పించేస్తామంటూ ఫ్లైట్ ఎక్కేశారు టీ కాంగ్రెస్ నేతలు. అసలు అక్కడ ఏం జరిగింది? మనోళ్లు మళ్లీ ఎందుకు రాజీనామా మంత్రం జపిస్తున్నారు? స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.